హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఫాస్ట్ గా సింపుల్ గా అయిపోయే స్వీట్ చేస్తున్నానండి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, స్కూల్ కి నుంచి వస్తేనే ఏదైనా తినేదానికి పెట్టు అడుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోయే రవ్వ లడ్డూలు చేస్తున్నాను. రవ్వ లడ్డూలు అయితే చాలా ఫాస్ట్ గానే అయిపోతాయి కదా. ఇంకైతే ఈ రవ్వ లడ్డు చేయడానికి నేను సుజీ రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ లడ్డులకి నేనేమి డ్రై ఫ్రూట్స్ అయితే వాడటం లేదండి, అన్ని ఉన్నాయి కానీ వాడటం లేదు. డ్రై ఫ్రూట్స్ వేస్తే పిల్లలు తినటం లేదనమాట, మధ్యలో తీసేయడం అలా చేస్తారు. అందుకని నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి తురుము పెట్టుకునేసాను బాగా. ఈ పచ్చి కొబ్బరి వేసి రవ్వ లడ్డులు చేస్తున్నాను. ఈ రవ్వ లడ్డు స్వీట్ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రవ్వ లడ్డు నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. ముందుగా అయితే పాలు కాంచి పెట్టుకునేసానండి. చిక్కటి పాలు తీసుకున్నాను ఈ రవ్వ లడ్డు చేయడానికి. ఇంకా కాంచి పెట్టుకునేసాను. స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి ఏమి వేయకుండా ఈ రవ్వను వేసి వేయించుకునేస్తున్నాను. లైట్ గా వేయించుకోవాలండి. ఈ విధంగా లైట్ గా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వని తీసి ప్లేట్లో పోసుకుందాము. రవ్వ తీసుకున్నాక అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ వాడటం లేదండి, పచ్చి కొబ్బరితోనే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరిని లైట్ గా వేయించుకునేయాలి. ఇలా లైట్ గా వేయించుకున్నాక ఇప్పుడు మనం కాంచి పెట్టుకున్నాం కదా పాలును, ఆ పాలని వేసుకునేయాలి. పాలు వేసుకొని బాగా కలుపుకొని ఈ పాలు బాగా తెల్లు ఉడుకుతున్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. చూడండి, పాలు ఉడుకుతా ఉన్నాయి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వ వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ వేయాలండి. మంటని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకునేసేయాలి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుంటున్నాను కొద్దిగా, వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ని మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకొని ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకొని బాగా కలుపుకునేసేయాలండి. షుగర్ వేసి కలుపుకునేసారండి. మీరు షుగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకునేయాలి. చూసారా, అంతే. చాలా బాగుంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం కూడా తొందరగా చేసేయచ్చు. ఈజీ రెసిపీ అన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్ని లడ్డూలు చేసుకొని ఇలా పెట్టుకునేయండి. నేను అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత చూపిస్తాను. రవ్వ లడ్డు అయితే అయిపోయిందండి. చూసారా, చాలా స్మూత్గా ఉంటాయి. చూడండి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. రవ్వ లడ్లు మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము. మన ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా రవ్వ లడ్డు నేను ఎలా చేస్తాననేది. ఈ రవ్వ లడ్డులు కూడా చాలా స్మూత్ గా ఉంటాయండి ఇలా చేసుకుంటే. అందుకు నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను, చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయండి, చాలా మెత్తగా జ్యూసీగా చాలా బాగున్నాయి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.